అందరికీ అభయం. పేరు చిన్నతంబి. వయస్సు 50 సంవత్సరాల పైన. ఊరు నెల్లిమేడు. నా చిన్నతనంలో నేను ఆవులు మేకలు మేపుకుంటూ ఉండేవాణ్ణి. మా పొలం ప్రక్కనే ఉన్న పొలాన్ని సుబ్రహ్మణ్య స్వామి కొన్నారు. అప్పుడే నాకు వారితో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చేవాణ్ణి. అక్కడ నేను చేయగలిగిన పనులు అంటే పూలు కొట్టడం, కాఫీ టీలు తెచ్చివ్వడం లాంటివి ఎవరు చెప్పినా కాదనకుండా చేసేవాడిని. ఒక అధికారి శ్రీ స్వామి పేరున కొంత పొలం రాసి ఇచ్చారు. ఆ పొలంలో ఏ పనైనా ఎంతో ఉత్సాహంతో చేసేవాణ్ణి. ఎక్కువగా పని ఉంటే ఎక్కువ కూలీలను తీసుకువెళ్ళి పని చేయించేవాణ్ణి. పొలం పని అవగానే సాయంత్రానికి శ్రీ స్వామి వద్దకు వచ్చేవాణ్ణి. మరుసటి రోజు పొలంలో ఏం పని చేయాల్సి ఉన్నదో శ్రీ స్వామికి విన్నవించేవాణ్ణి. శ్రీ స్వామి చెయ్యి చెయ్యి నీకు మంచిది అంటూ నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామిని అడిగి పైకం తీసుకొని నాకు కూలీ డబ్బులు ఇచ్చేవారు. శ్రీ స్వామి సుబ్రహ్మణ్య స్వామితో ఇవ్వు సాయంకాలం ప్రొద్దెక్కితే వెళ్లాల్సిన చోటుకు వెళతారు, వెళ్ళని అనేవారు. నేను పైకం తీసుకొని కొద్దిసేపు అక్కడే ఉండి బయలుదేరే ముందు శ్రీ స్వామిని దర్శించుకొని వెళ్ళి వస్తానని చెప్పగానే వెళ్ళి తెల్లవారేలాగా వచ్చేయి, అక్కడే ఆగిపోకు అనేవారు శ్రీ స్వామి. నేను అలాగేనని చెప్పేవాణ్ణి. ఒక్కో రోజు కొద్దిసేపు చూసుకొని వెళ్ళవచ్చు కదా, కాసేపు ఆగు అంటూ నన్ను అక్కడే ఆపేసేవారు. వారు చెప్పినట్లే కొద్దిసేపు అక్కడే ఉండేవాణ్ణి. ఆ సమయానికి ఏదో ఒక పని చేయవలసి వచ్చేది. పని ముగించుకొని ఇంటికి వెళ్ళేవాణ్ణి. ప్రతిరోజు 200 రూపాయలకు తక్కువ లేకుండా కూలీ తీసుకువెళ్ళేవాణ్ణి. వెళ్ళేటప్పుడు శ్రీ స్వామిని ఊదీ పెట్టమని తిరిగి అడిగేవాణ్ణి. శ్రీ స్వామి ఇప్పుడేగా పెట్టించుకుని వెళ్ళావు, మళ్ళీ పరిగెత్తుకు వచ్చి అడుగుతూనే ఉంటావు, నేనేం చేయను, సరే ఇంద పెట్టుకో, ఉన్న పని చూసుకొని వెళ్ళు, నీలాగే అందరూ వస్తూ ఉంటారు, నేను వాళ్ళను కూడా చూసుకోవాలి కదా అని ప్రేమగా అంటూ ఊదీ పెట్టి కొద్దిగా చేతుల్లో పెట్టేవారు. నేను నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళేవాణ్ణి. శ్రీ స్వామి అరుగుకు ఎదురుగా కమిటీ సభ్యులు కాపలా వాళ్ళని పెట్టారు. నేను వారితో వరుసలు కలిపి మామ బావమర్ది అని సరదాగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఒకసారి వాళ్ళని, మీరిక్కడ స్వామికి కాపలా ఉంటూ భక్తులు తెచ్చే పండ్లన్నీ మీరు ఆరగిస్తున్నారా అని పరిహాసంగా అడిగాను. వెంటనే శ్రీ స్వామి వాళ్ళు తినరయ్యా అన్నారు. మరి మిగిలినవి నేను తీసుకోనా అన్నాను శ్రీ స్వామితో. వారు వెంటనే వద్దు ముట్టుకోవద్దు, వస్తారు అన్నారు. తర్వాత శ్రీ స్వామి అరుగుకు వెనుకనున్న రూములో పండ్లు పూలు డబ్బులు ఇంకా ఇతర వస్తువులన్నింటినీ శ్రీ పూండీ స్వామి పొలంలో అక్కడక్కడ గోతులు తీసి పాతిపెట్టాము. ఆ సమయంలో నాకు కొంత పైకం దొరికింది. నేను ఆ పైకాన్ని తీసుకొని శ్రీ స్వామి సన్నిధికి వచ్చి పైకం దొరికిన విషయం వారికి చెప్పాను. వారు మంచిది ఉంచుకో అన్నారు. సాయంకాలం శ్రీ స్వామిని దర్శించుకోగానే శ్రీ స్వామి ఆదరంగా వచ్చేసావా అనేవారు. వెళ్లే ముందు కూడా శ్రీ స్వామితో చెబితే మంచిది వెళ్ళిరా అంటూ ఎంతో ఆప్యాయంగా నన్ను పంపేవారు. ఒకరోజు శ్రీ స్వామికి నమస్కరించుకొని ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, అమ్మాయిని చూడ్డానికి వెళ్ళవలసి ఉంటుందని వారితో చెప్పాను. శ్రీ స్వామి పెళ్లి చేసుకోబోతున్నావా, పడమర దిక్కుగా వెళ్ళు, కుదురుతుంది, ఇస్తారు, మంచి జరుగుతుంది అని ఆశీర్వదించారు. నేను పెళ్లి చూపులకని వెళ్ళిన 3వ నాటికే నా వివాహ ముహూర్తం నిర్ణయమైంది. నేను శ్రీ స్వామితో విషయం చెప్పగానే వారు మంచిది అన్నారు. నాకు డబ్బుకి ఇబ్బందిగా ఉందని, బయట అప్పుగా పైకం దొరుకుతుందో లేదోనని శ్రీ స్వామితో అన్నాను. వారు నాకు అప్పు దొరుకుతుందని చెప్తూ ఇస్తారు, చూద్దాం, జరుగుతుంది అన్నారు. వారి ఆశీస్సులతో వివాహం చక్కగా జరిగింది. దత్తాత్రేయ విఠల్ వైద్య చెల్లెలు చబుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ అతని తండ్రి ఆందోళన పడసాగారు.
ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోవడంతో వైద్య తండ్రి మరింతగా ఆందోళన పడి తన కుమార్తె వివాహం జరిపించమని బాబాకు ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు అతని కలలో బాబా కనిపించి పండరిపురం వైపు నుంచి ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారు. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అనే వ్యక్తి పండరికి చెందిన దీక్షిత్ అనే యువకుడితో చబు వివాహం విషయం ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒకసారి శ్రీ స్వామి అరుగుకు ఎదురుగా పందిళ్లు వేయమన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకని పందిళ్లు చాలా ఎత్తుగా వేదల్చి నేను, రాధాకృష్ణన్ మరికొందరు భక్తులు వెళ్ళి రోడ్డు ప్రక్కన ఉన్న తాటిమానులను కొట్టి తీసుకుని వచ్చి పందిరి గుంజలుగా 4 ప్రక్కన నిలబెట్టాము. మర్నాడు పోలీసులు వచ్చారు. రోడ్డు పక్కన గల తాటిమాలను కొట్టి తెచ్చామని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. నాకు చాలా భయం వేసింది. ఇంతలో ఒక వ్యక్తి మా వద్దకు వచ్చి మీ సమస్యను శ్రీ స్వామికి తెలియచేయమని చెప్పారు. నేను అలాగే చేశాను. శ్రీ స్వామి సరి వాళ్ళు రాని నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించి వేశారు. కొంతసేపటికి పోలీసులు శ్రీ స్వామి దర్శనానికి వచ్చి వారికి నమస్కరించుకున్నారు. శ్రీ స్వామి వారిని విషయం ఏమిటని అడిగారు. వారు రోడ్డు ప్రక్కన గల తాటిమానులను కొట్టుకొని వచ్చారని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు. శ్రీ స్వామి సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించి వేశారు. వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు రానేలేదు. మరునాడు పందిళ్లు వేస్తే పని పూర్తి చేశాము. గ్రామస్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రద్దు చేశారు. శ్రీ పూండీ స్వామి దేహత్యాగం చేసినప్పుడు వారి భౌతిక కాయాన్ని సుబ్రహ్మణ్య స్వామి, కన్న గౌండర్, గణేశన్, నేను కలిసి అరుగు దగ్గర నుండి ఎత్తుకొని వచ్చి సమాధిలో కూర్చోబెట్టే వరకు సేవ చేసుకున్నాము. శ్రీ పూండీ స్వామి మహాసమాధి అనంతరం సమాధి మందిర నిర్మాణానికి పునాదులు తవ్వడం దగ్గర నుండి మందిర నిర్మాణంలోని వీలైనప్పుడల్లా వచ్చి పాలు పంచుకునేవాణ్ణి. ఈనాటికి నేను ఉదయం వచ్చి పూలు కట్టడం, సాయం సమయంలో పూజకు సహాయపడడం లాంటివి చేసి పూజ ముగియగానే ఇంటికి బయలుదేరుతాను. గడిచిన రోజులు తలుచుకొని సంబరపడుతూ ఉంటాను. ఆ రోజులను తలుచుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత, తృప్తి, ఆనందాలు కలుగుతాయి. ప్రతి ఉదయం మా ఇంటిలోని శ్రీ స్వామి పటానికి ఒక పువ్వు పెట్టి నమస్కరించుకొని పనికి బయలుదేరుతాను. కర్మఫలం. పేరు అరుణాచలం, వయస్సు 81 సంవత్సరాలు, ఊరు కలశపాకం. నేను రైతు కుటుంబంలో పుట్టాను. మా స్వగ్రామమైన కలశపాకంలోనే నేను శ్రీ స్వామిని మొదట దర్శించుకున్నాను. మా మామగారి పేరు మాణిక్య నాయనారు. మా పెద్ద మామగారి పేరు తంగవేలు నాయనారు. ఒకరోజు శ్రీ స్వామి మా మామగారి ఇంటి అరుగు మీద కూర్చొని మా పెద్ద మామకు ఎదురుగా ఉన్న ఒక ఇల్లు చూపెట్టి, ఎక్కడయ్యా వాళ్ళు, ఇల్లు ఖాళీగా ఉంది, ఎవరూ లేరా అని అడిగారట. తంగవేలు నాయనారు తనకు తెలియదని చెప్పారట. మా ఊరిలో ఈశ్వరాలయం వెనుకనున్న కాళికాలయం సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. శ్రీ స్వామి అక్కడ కూర్చొని ఉండేవారు. అక్కడ ఒక బండ ఉండేది. పక్కనే నాగదాడి ముళ్ళు పొదలు ఉండేవి. శ్రీ స్వామి ఒక్కోసారి ఆ ముళ్ళ పొదలపై పవళించి ఉండేవారు. నాగదాడి ముళ్ళు సూదుల్లా పొడవుగా ఉండేవి. ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. మరి శ్రీ స్వామి ఆ ముళ్ళ పొదలపైకి ఎలా ఎక్కి అక్కడ ఎలా పడుకునేవారో, తిరిగి క్రిందికి ఎలా దిగేవారో ఎవరికీ తెలిసేది కాదు. ఈ లీలను నేను ప్రత్యక్షంగా చూడడం నిజంగా నా అదృష్టం. బాబా కటిక నేలపై పరుండడం సహించలేని నానాసాహెబ్ డేంగ్లే 18 అంగుళాల వెడల్పు, 5 మూరల పొడవు ఉన్న ఒక చెక్క పలకను పడకగా ఉపయోగించుకునేందుకు బాబాను ప్రార్థించి ఒప్పించి అర్పించాడు. బాబా ఆ చెక్కకు 4 మూలల్లో చినిగిన గుడ్డపేలికల్ని తాళ్లుగా కట్టారు.
మసీదు పైకప్పుకు మూరెడు కిందగా పలకను ఉంచి కప్పు దూలాలకు ఆ చినిగిన గుడ్డి పీలికల తాళ్లతో చివర్లతో ముడివేశారు. దుర్బలంగా వేలాడుతున్న ఆ చెక్క నిచ్చెన సాయం లేకుండా పైకి చేరలేనంత ఎత్తులో ఉండిపోయింది. ఆ బల్ల 4 మూలలందు 4 వెలుగుతున్న ప్రమిదలను ఉంచారు. 18 అంగుళాల వెడల్పు, 5 మూరల పొడవుతో నామావశిష్టమైన ఆ ఊయల మీదకు ఏ సహాయం లేకుండా కన్నురెప్పపాటులో దానిపైకి చేరి ప్రమిదల మధ్య పరుండేవారు. ఆ చర్య ఒక అద్భుతం. చివికిన ఆ గుడ్డు పేలికల తాళ్ళు స్థూలకాయుడైన బాబా భారాన్ని మోస్తూ తెగిపోయేవి కావు. ఊయల మీదకి గమనించలేని విధంగా చేరినట్లే క్రిందికి దిగడం కూడా గమనించలేనంతటి విధంగా ఉండేది. ఈ ఉయ్యాల వార్త నలుమూలలా ప్రాకిపోయింది. ఈ అద్భుతాన్ని చూడడానికి ఒకసారి దాసగణు తదితరులు ఒక రాత్రి మసీదు వద్ద పొంచి ఉన్నారు. బాబా ఆ రాత్రి కోపంతో కేకలేస్తూ ఆ కొయ్యబల్లను పీకి మండుతున్న ధునిలో వేసేశారు. సాయినాథుని శరత్ బాబూజీ, శ్రీ సాయి భక్త విజయం. కలశపాకంలో సంత జరిగే చోట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు తొర్రలో శ్రీ స్వామి 2-3 పెద్ద మూటలు పెట్టుకునేవారు. ఆ మూటలు చాలా బరువుగా ఎత్తలేనట్లుగా ఉండేవి. ఆ మూటలలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడం పుస్తకాలు చాలా ఉండేవి. ఆ పుస్తకాలతో పాటు బత్తాసు కలకండ. ఆ కలకండ ముక్కలు 2 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల పొడవు కలిగి బిస్కెట్లా ఉండేవి కూడా చాలా ఉండేవి. మేము చిన్న పిల్లలం. అందరం కలిసి శ్రీ స్వామి అక్కడ లేని సమయం చూసి కానీ, ఆయన అక్కడున్నా మమ్మల్ని గమనించరని అనుకున్న సమయంలో కానీ ఆ మూట వద్దకు వెళ్ళి వాటిలోని కలాకండ తీసుకొని దూరంగా వచ్చి తినేవాళ్ళం. నా చిన్నతనంలో నేను నా మిత్రులతో కలిసి ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి తెచ్చి ఆ ఆహారాన్ని శ్రీ స్వామికి ఆకు వేసి వడ్డించి పెట్టేవాళ్ళం. వారు ఆరగించేవారు. శ్రీ స్వామికి కానీ మరెవరైనా కానీ ఇలా చేయమని మాకు చెప్పలేదు. ఇలా 2-3 రోజులకు ఒకసారి భిక్ష చేసి శ్రీ స్వామికి సమర్పించుకునేవాళ్ళం. ఒక చెంబుతో మంచినీళ్ళు తెచ్చి పెట్టేవాళ్ళం. వారు భోజనం చేసి ఆ నీళ్లు త్రాగేవారు. కలచపాకంలోని గంగానమ్మ కోవెల 4 గోడలపైన శ్రీ స్వామి తెలుగులో బ్రొగ్గుతో రాసేవారు. అక్కడున్న వారెవ్వరికీ తెలుగు రాని కారణంగా ఎవరూ దానికి అంత ప్రాముఖ్యతనివ్వలేదు. శ్రీ స్వామి శరీరం మట్టితో మలముతో నిండి ఉండేది. ఒక వ్యక్తి శ్రీ స్వామితో, ఏంటి స్వామి ఇది, ఒళ్ళంతా మురికిగా ఉంది, మలం అంతా ఒంటికి పూసుకున్నారు అంటూ ఊరు పక్కన గల కాలువ వద్దకు శ్రీ స్వామిని తీసుకువెళ్ళేవాడు. అక్కడ శ్రీ స్వామిని కూర్చోపెట్టి స్నానం చేయించేవాడు. మేము స్నేహితులందరం కలిసి శ్రీ స్వామి శరీరమంతా గడ్డితో బాగా రుద్ది శరీరానికి అంటుకున్న మురికిని మలాన్ని శుభ్రపరిచేవాళ్ళం. తర్వాత శ్రీ స్వామికి దుస్తులు తొడిగేవాళ్ళం. అటుపై శ్రీ స్వామి ఎటో వెళ్ళిపోయేవారు. తిరిగి 2-3 రోజులు కనిపించేవారు కాదు. శ్రీ స్వామికి గడ్డం బాగా పెరిగి ఉంటే మంగల్ని పిలిపించుకొని వచ్చి గడ్డం చేయమనేవాళ్ళం. శ్రీ స్వామి ఓ పట్టాన అంగీకరించేవారు కాదు. ఎలాగోలా వారిని బలవంతంగా కూర్చోపెట్టి గడ్డం తీసిన మీదట శ్రీ స్వామి గడ్డం గీసిన వ్యక్తికి 5 రూపాయల నోటు ఒకటి కొత్తగా ఇచ్చేవారు. వారికి అది ఎలా వచ్చేదో, అప్పటి వరకు ఆ నోటును ఎక్కడ దాచేవారో మాకెవరికీ అర్థమయ్యేది కాదు. మా నాన్న నాకు వివాహం చేయదలిచి మాణిక్య నాయనార్ గారి అమ్మాయిని అడిగారు. అంతకు మునుపే తంగవేలు నాయనార్ కూతుర్ని మా అన్నకి ఇచ్చి వివాహం చేసుకున్నందువల్ల మళ్ళీ అదే ఇంటికి చెందిన సంబంధం కలుపుకోవడానికి మాణిక్య నాయనారు తమ అభ్యంతరాన్ని తెలిపారు. మాణిక్య నాయనార్కు 3 అమ్మాయిలు. శ్రీ స్వామి వచ్చి వారి ఇంటి అరుగుపై కూర్చున్నప్పుడల్లా ఆ 3లో ఒక అమ్మాయి శ్రీ స్వామికి భోజనం పెట్టేది. ఒకరోజు శ్రీ స్వామి తంగవేలు నాయనార్తో, ఏమయ్యా తంగవేలు, మాణిక్యానికి 3 అమ్మాయిలు కందులా, అందులో ఒక అమ్మాయి మాత్రమే సుఖంగా ఉంటుంది అని నన్ను ఉద్దేశించి, అతనికే ఇవ్వండి బాగుంటుంది అన్నారు. శ్రీ స్వామి చెప్పడంతో
మాణిక్య నాయనారు తన కుమార్తెను నాకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి శ్రీ స్వామికి భోజనం పెట్టే అమ్మాయినే నాకిచ్చి వివాహం చేశారు. మా పెళ్లికి శ్రీ స్వామి వచ్చి అరుగుపై కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. శ్రీ స్వామికి నా మీద ఎంతటి ప్రేమ! శ్రీ స్వామి అన్నట్లుగానే మాణిక్య నాయనారు ముగ్గురు కుమార్తెల్లో నేను వివాహం చేసుకున్న అమ్మాయే సుఖ సంతోషాలతో ఉన్నది. శ్రీ స్వామి కొంతకాలం శ్మశానంలో ఉండేవారు. ఆ సమయంలో ఒకసారి కన్నమంగళం నుంచి ఒక వ్యక్తి తన భార్యతో కలిసి శ్రీ స్వామి దర్శనార్థం వచ్చాడు. వారు శ్రీ స్వామిని దర్శించుకున్న తర్వాత తాము ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా తన భర్త కడుపు నొప్పి నయం కాలేదని, ఏం చేయమంటారో చెప్పమని ఆమె శ్రీ స్వామిని దీనంగా వేడుకుంది. శ్రీ స్వామి అతనికి ఊది పెట్టి తర్వాత ఆమెను ఉద్దేశించి ఏమిస్తావు అని అడిగారు. ఆమె మీరు ఏది అడిగితే అది ఇస్తాను అన్నది. వెంటనే శ్రీ స్వామి చెవికి ఉన్న కమ్మలు ఇస్తావా అన్నారు. ఆమె వెంటనే చెవి కమ్మలు తీసి శ్రీ స్వామి చేతికి ఇవ్వబోయింది. శ్రీ స్వామి వాటిని తాము స్వీకరించగా ఎదురుగా ఉన్న కాలువను ఆమెకు చూపిస్తూ, ఇదిగో ఆ కాలువ ఉంది చూడు, దానిలో వేసి వెళ్ళు అన్నారు. ఆమె శ్రీ స్వామి చెప్పినట్లే చెవి కమ్మలను ఆ కాలువలో పారవేసింది. ఆ భార్యాభర్తలు శ్రీ స్వామి సన్నిధిలో 10-15 రోజులు గడిపారు. భర్తకు కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నెల రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ శ్రీ స్వామి దర్శనానికి వచ్చి సుమారు 200 మందికి అక్కడే వంట వండి అన్నదానం చేశారు. దక్షిణ దేశానికి చెందిన ఒక వ్యక్తి వేలూరులో శ్రీ స్వామి మహిమను గురించి విని వారి దర్శనానికై బయలుదేరాడు. దారిలో ఒక హోటల్లో శ్రీ స్వామి కోసం టిఫిన్ కొని తీసుకువచ్చాడు. ఆ సమయంలో శ్రీ స్వామి కలశపాకంలోని ద్రౌపదమ్మ ఆలయ సమీపంలో ఉన్నారు. ఆ వ్యక్తి శ్రీ స్వామి దగ్గరకు వచ్చి వారికి టిఫిన్ సమర్పించుకున్నాడు. శ్రీ స్వామి అంగీకరించలేదు. ఆ వ్యక్తి చాలాసేపు ప్రార్థించిన మీదట అక్కడే ఉంచి వెళ్ళమన్నారు శ్రీ స్వామి. అదే సమయంలో కాపళూరు గ్రామం నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన కుమార్తెను అత్తవారింటికి సారెపెట్టి పంపుతున్నప్పుడు చేసిన పిండి వంటలను శ్రీ స్వామికి ప్రేమతో సమర్పించుకున్నాడు. ఆ పలహారాన్ని శ్రీ స్వామి ప్రీతితో ఆరగించారు. అప్పుడు పక్కనే గల ఏటి ఒడ్డును కాలువ త్రవ్వుతూ ఉన్న మేము ఇదంతా గమనిస్తున్నాము. శ్రీ స్వామి ఒకరు సమర్పించినది స్వీకరించి ఇంకొకరు సమర్పించుకున్నది ఎందుకు నిరాకరించారో చెప్పమని వారిని అడిగాము. వారు కర్మ, అదంతా కర్మ అన్నారు ముక్తసరిగా. అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు శ్రీ స్వామి. ఒకసారి ఒక భక్తుడు బాబాను మీరు దక్షిణ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేను అందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు దేవుడు ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను, కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వాల్సి ఉంటుంది అని బదులిచ్చారు. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. ఒకవేళ అడగకుండా ఇస్తే బాబా ఒక్కొక్కసారి పుచ్చుకునేవారు, ఒక్కోసారి నిరాకరించేవారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. కలశపాకంలో మా మామగారికి రోడ్డు పక్కన ఒక రైస్ మిల్ ఉండేది. దాని పక్కనే ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రిమాను మొదల్లో ఒక తొర్ర ఉండేది. అది ఒక చిన్న గుహలా ఉండేది. శ్రీ స్వామి కొద్ది రోజులు అక్కడ కూర్చొని ఉండేవారు. ఆ తర్వాత ఏటిలో గల శ్మశానంలో కూర్చునేవారు. మా మామగారు శ్రీ స్వామితో చాలా సన్నిహితంగా ఉండేవారు. శ్రీ స్వామికి వేళకు అన్నం తీసుకొని వెళ్ళి తినిపించేవారు. కొన్నాళ్ల తర్వాత మా మామకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆయన శ్రీ స్వామిని ఇబ్బందులు తొలగించమని కోరితే వారు చూద్దాం, ఓపిక పట్టు అని అనేవారు. ఆ సమయంలోనే మా మామగారింటికి ఒక బ్రాహ్మణ స్వామి వచ్చారు. ఆయన శ్రీ స్వామిని ఇబ్బందుల గురించి అడిగితే వారు తప్పక ఏదైనా సహాయం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా మామగారు శ్రీ స్వామిని తన ఇబ్బందులను తీర్చమని మరింత బలవంత పెట్టసాగాడు. తర్వాత కొంతకాలం శ్రీ స్వామి శ్మశానం నుంచి ఏటికి ఆవలి ఒడ్డున గల మెట్టుపాళ్యం అనే గ్రామం ప్రక్కన ఉన్న అడవిలో కూర్చుని ఉండేవారు. ఒకరోజు మా మామ వాళ్ళ పని మనిషిని తోడు తీసుకొని శ్రీ స్వామి వద్దకు వెళ్ళి, ఏమిటి స్వామి,
నేను నా కష్టాలు చెబుతూనే ఉన్నారు, మీరు నాకేమీ దారి చూపరా అని అడిగాడు. శ్రీ స్వామి శాంతంగా, ఓపిక పట్టు మాణిక్యం అన్నారు. శ్రీ స్వామి సమాధానం విని మా మామ సహనం కోల్పోయి వాణ్ణి కొట్టారు. తర్వాత తనతో వచ్చిన పని మనిషికి బస్సు ఛార్జీలకు సరిపడా పైకం ఇచ్చి శ్రీ స్వామిని ఎక్కడైనా దూరంగా వదిలి రమ్మని కోపంతో చెప్పి పంపించారు. ఆ పని మనిషి శ్రీ స్వామిని ఎక్కడ వదిలిపెట్టాడో తెలియదు, కానీ అతను కలశపాకం తిరిగి వచ్చేసరికి శ్రీ స్వామి కలశపాకంలో అతనికి దర్శనమిచ్చారు. అటుపైన శ్రీ స్వామి కలశపాకంలో ఉండలేదు. మా మామ శ్రీ స్వామిని కొట్టి దుష్కర్మను మూట కట్టుకున్నాడు. శ్రీ స్వామి పూండిలో అరుగు మీద కూర్చున్న తర్వాత ఒకసారి మా గ్రామస్తుడైన సుందర స్వామి నాయనారు నేను కలిసి పూండికి వచ్చాము. నేను శ్రీ స్వామికి 2 అరటిపండ్లను సమర్పించబోయాను. శ్రీ స్వామి వాటిని స్వీకరించక అక్కడ పెట్టేయి అన్నారు. నేను పెట్టను, మీరు తినాల్సిందే అన్నాను పట్టుదలగా. అది అలా పెట్టరా అన్నారు ఎంతో సౌమ్యంగా శ్రీ స్వామి. తర్వాత మాట మారుస్తూ, రే అరుణాచలం, కలశప్పాకం నుంచి బాలయ్య నాయన్నారు బండి తోలుకొని వస్తానని చెప్పాడు. కలశప్పాకం నుండి బండి తోలుకొని రమ్మని చెప్పరా అన్నారు. నేను సైకిల్ మీద వచ్చానని, దాని మీద కూర్చుంటే తీసుకువెళ్తానని చెప్పాను. శ్రీ స్వామి, అరే మీరెక్కడైనా తోసేస్తారా అన్నారు. మేము జాగ్రత్తగా తీసుకువెళ్తామని చెప్పినా, అరెరే బాలయ్య నాయనారు బండి తోలుకొస్తానని చెప్పాడ్రా, వెళ్ళు వెళ్ళు అంటూ మా ప్రార్థనను తోసిపుచ్చారు శ్రీ స్వామి. అరుగు మీద నుంచి ఎటూ కదలని వారు అలా ఎందుకన్నారో వారికే ఎరుక. మేం తెచ్చిన పండ్లు తినకపోవడంతో నిరాశ చెందాము. కలశపాకంలో పాపాతమ్మ అనే ఒక స్త్రీ శ్రీ స్వామికి కాఫీ సమర్పించాలని సంకల్పించి కాఫీ కలుపుతున్న తరుణంలో వాళ్ళ ఇంటిలోని పసిపిల్లవాడు తనకు కాఫీ కావాలని అడిగాడు. పాపాతమ్మ వాడికి కాఫీ ఇవ్వక శ్రీ స్వామికి మాత్రమే తయారు చేసుకుని వచ్చి శ్రీ స్వామికి సమర్పించబోయేసరికి శ్రీ స్వామి, పిల్లవాడు కాఫీ అడుగుతున్నాడు, తీసుకుని వెళ్ళి వాడికి ఇవ్వు అని ఆమె ఇచ్చిన కాఫీ స్వీకరించలేదు. ఒకసారి శ్రీమతి కణిట్కర్ బాబా కోసం ప్రత్యేకంగా ఖరీదు చేసిన మంచి ద్రాక్ష పండ్ల బుట్టను తీసుకుని తన కుమార్తెలతో కలిసి బాబా వద్దకు వెళ్ళింది. బాబా ఆమెను చూసి ఎంతో ప్రేమగా, అమ్మా నా కోసం ఏం తీసుకొచ్చావు, ద్రాక్ష అన్నారు. దానికి ఆమె, అవును బాబా, మీకోసం నాసిక్ నుండి ఈ ద్రాక్షలు తీసుకొచ్చాను అని చెప్పి ఆ ద్రాక్ష పండ్ల బుట్టను బాబాకు సమర్పించింది. బాబా కొన్ని పండ్లను స్వీకరిస్తూ ఉండగా శ్రీమత్ కణిత్కర్ పెద్ద కుమార్తె అయిన భానుతాయి తనలో తాను, బాబా ఈ పండ్లను అందరికీ పంచిపెట్టి వృధా చేస్తారు అనుకుంది. బాబా వెంటనే ఆ పండ్ల బుట్టను దూరంగా నెట్టివేసి శ్రీమత్ కణిత్కర్తో వీటిని తీసుకువెళ్ళండి అని ఆదేశించారు. దానితో ఆమె హతాశురాలయ్యింది. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉండడంతో బాబా ఆ బుట్టలో నుండి 2 పండ్లను మాత్రం తీసుకొని ఆ పండ్ల బుట్టను ఆమెకి తిరిగి ఇచ్చివేసి, వీటిని నీ పిల్లల్నే తినమని చెప్పు అన్నారు. ఆ పండ్లను తీసుకుని ఆమె పిల్లలను తిరుగుముఖం పట్టారు. అప్పుడు భానుతాయి మెల్లగా తన తల్లితో, అమ్మా నువ్వు బాబాకు పండ్లు ఇస్తున్నప్పుడు బాబా వీటిని అందరికీ పంచి వృధా చేస్తారు, ఆయన తినరు, మనము తినలేం కదా అని నాకు మనసులో అనిపించింది అని జరిగిన విషయాన్ని చెప్పింది. అప్పుడు శ్రీమతి కణిత్కర్కి అర్థమైంది, బాబా పిల్లల మనసెరిగి ఆ పండ్ల బుట్టను తిరిగి ఇచ్చివేశారని. శ్రీ సాయిబాబా చార్టర్స్ అండ్ సేయింగ్స్ బై శ్రీ బివి నరసింహస్వామి. ద్రౌపదమ్మ గుడి సమీపాన గల మలయాళ స్వామి ఆలయంలో రామస్వామి అనే వ్యక్తి పూజాధికాలు చేస్తూ ఉండేవాడు. ఒక గురుపూజ రోజున మా గ్రామంలోని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ ఆలయానికి వెళ్ళారు. అతనితో రామస్వామి తమకు శ్రీ పూండీ స్వామికి భోజనం తీసుకువెళ్లాలని ఉందని తమ కోరిక వెలబుచ్చారు. సుబ్రహ్మణ్యం భోజనం తన చేతికిస్తే తను తీసుకెళ్లి శ్రీ పూండీ స్వామికి సమర్పిస్తానని రామస్వామితో చెప్పాడు. వీళ్ళిద్దరి సంభాషణ అక్కడే ఉన్న కందస్వామి అనే వ్యక్తి విని శ్రీ స్వామిని ఉద్దేశించి, దండుగ తిండి తినే ఆయనకు అన్నం ఎందుకు అన్నాడు. మిగిలిన ఇద్దరూ అతని మాటలు లక్ష్య పెట్టలేదు.
రామస్వామి శ్రీ స్వామికని తయారు చేసి ఇచ్చిన భోజనాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యం పూండీకి వచ్చి శ్రీ స్వామి సన్నిధిలో నిలబడగానే శ్రీ స్వామి, అరే, అక్కడ దండగ తినేవాడున్నాడు, తీసుకువెళ్ళి అతనికి ఇవ్వండి, తింటాడు అన్నారు. సుబ్రహ్మణ్య శ్రీ స్వామి నిరాకరించిన ఆ భోజనాన్ని తిరిగి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. కాపళూరులో గోవిందన్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండేవాడు. అతను ఓసారి శ్రీ స్వామి వేలికి 4 గ్రాముల బరువున్న ఒక బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి తీసుకోవాలని శ్రీ స్వామి వేలు నుండి అతను ఉంగరాన్ని తీయబోయాడు. శ్రీ స్వామి తీయనివ్వలేదు. కొన్నాళ్లకు ఉంగరం తొడిగిన ఆ వేలు బాగా వాచిపోయింది. పోళూరు, కలశపాకం, తిరువన్నామలై నుండి డాక్టర్లు వచ్చి శ్రీ స్వామిని ఉంగరం తీసివేయవలసిందిగా ప్రాధేయపడ్డారు. శ్రీ స్వామి దానికి అంగీకరించలేదు. నేను శ్రీ స్వామిని వేలు వాచి ఉందని, ఉంగరం తీయవలసిందని బ్రతిమలాడుకున్నాను. వారు నా మాట వినక పోరా పోరా అంటూ ఉంగరాన్ని తీయనివ్వలేదు. శ్రీ స్వామికి ఒక పాదంలో 6 వేళ్లుండేవి. ఓసారి శ్రీ స్వామి పాదంలో చీమలు కొరికి రంధ్రం పడింది. నేను ఆ విషయం శ్రీ స్వామితో ప్రస్తావిస్తే వాటిని ఉండనీరా అంటూ చీమలను తీయవద్దని అంగీకరించలేదు. శ్రీ స్వామి కలశపాకంలో ఉన్న సమయంలో వారు 3 పెద్ద పెద్ద మర్రి చెట్ల క్రింద కూర్చునేవారు. ప్రస్తుతం ఆ 3 చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. అంత పెద్ద మర్రి వృక్షాలు అలా నిలువునా ఎందుకు ఎండాయో ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీ స్వామి చొక్కా మీద చొక్కా చొప్పున చాలా వేసుకొని ఉండేవారు. ఆ చొక్కాలు ఎప్పుడైనా దులిపితే గుప్పెడు పురుగులు రాలేవి. అవి శ్రీ స్వామిని కుడుతున్నాయో లేదో ఏమాత్రం అంతు చిక్కేది కాదు.